సో హ్యామ్‌టాక్ బీచ్ నుంచి మనమైతే ఇంకొక రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాం ఫ్రెండ్స్. సో మన బస్ ఇదే. అండ్ ఇదొచ్చేసి సమ్ గ్లోబ్ పబ్ అన్న ఒక రెస్టారెంట్ ఉంది. అంటే కంప్లీట్ కొరియన్. సో నేనైతే వెజిటేరియన్ కాబట్టి ఏం కూడా నేను తినలేదు. నేను మా మిత్రుడైతే బస్సులోనే కూర్చున్నాం. సో మనమైతే మళ్ళీ ఇంకా కార్స్ మనం ఏదైతే తీసుకున్నామో రెంట్‌కి అది కార్‌లో ఇచ్చి రెంట్ దగ్గర సబ్మిట్ చేసేసి మళ్ళీ మనకు అక్కడ నుంచి బస్సు అయితే ప్రొవైడ్ చేస్తాడు ఎయిర్‌పోర్ట్ కోసం వెళ్ళడానికి. సో మనమైతే బస్సు తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ కార్ రెంట్ అవన్నీ కూడా మా ఆఫీస్ వాళ్ళే పే చేశారనమాట. సో దాని డీటెయిల్స్ నాకు అంత క్లియర్గా తెలియదు. సో తెలియని దాని గురించి మనం చెప్పలేము కదా. బట్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చాక ఫ్రెండ్స్ మనకైతే మళ్ళీ ఒకసారి నీట్గా ఇమిగ్రేషన్ లాగా చేయాల్సి వస్తుంది. ఇమిగ్రేషన్ ఇన్ ద సెన్స్ మళ్ళీ ఎందుకంటే కొరియన్స్ అందరికీ వేరే లైన్ ఉంటుంది. ఈవెన్ దో నాకు కొరియాలో రెసిడెన్స్ కార్డ్ ఉన్నా కూడా జేజూలో మాత్రం నేను మళ్ళీ ఫారినర్ రూటే తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే కొరియన్స్కి సపరేట్ రూట్ ఉంది మాకు. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఒకసారి రీచెకింగ్ కానీ బ్యాక్ చెకింగ్ కానీ అన్నీ కంప్లీట్గా చేసి అయితే మనకి పంపించారనమాట. సో చూడొచ్చు మనమైతే కొరియన్ ఎయిర్ తీసుకున్నాం అనమాట. అంటే యూజువల్లీ మేము ఎప్పుడు కూడా ఆఫీస్ నుంచి వెళ్ళినప్పుడు కొరియన్ ఎయిర్ ప్రిఫర్ చేస్తారు మా ప్రొఫెసర్. అండ్ మనకు కొంచెం దిగ్గానే జ్యూస్ అట్లా ఇచ్చారు. అండ్ మనమైతే బోర్డింగ్ చేసేసుకొని ఫ్లైట్ ఎక్కి మళ్ళీ మనం బూసాన్లో అయితే దిగిపోయాము. ఆల్మోస్ట్ ఒక 40 minutesలో దింపేశారనమాట. సో బూసాన్ నుంచి అయితే మళ్ళీ అక్కడ కొన్ని మనకు కింద మన కస్టమ్స్ తక్కువ ప్రైస్ వచ్చేటివి అయితే మనకి అట్లా ఉండింది ఫ్రెండ్స్. కొన్ని షాపింగ్ చేసేసి మనమైతే ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ తీసుకొని మా రూమ్కి వచ్చేసాను అనమాట. అండ్ మన రూమ్కి రాగానే మనకేదో ఆఫీస్ నుంచి అయితే గిఫ్ట్ వచ్చింది. ఏంటబ్బా అని చూస్తే ఆల్మోస్ట్ మన ట్రిప్లో ఉన్నాం కదా. సో బయటే ఉండింది తీసుకొచ్చా. మనకు ఆఫీస్ చూసాకో హాలిడేస్ ఉండే ఫ్రెండ్స్. సో దానికోసం మనకైతే మన టూనా ఫిష్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. సో మనమైతే వెజిటేరియన్ కాబట్టి ఇవన్నీ కూడా టచ్ చేయము. సో మళ్ళీ ఆఫీస్ ఫ్రెండ్స్కి అయితే మనం రిటర్న్ ఇచ్చేసేయాలన్నమాట. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ ఈ వీడియోస్ నేను షూట్ చేసే టైంకి అంటే ఇప్పుడు ఏదైతే బ్యాగ్ ఓపెన్ చేస్తున్నా ఆల్మోస్ట్ నైట్ 1 o'clock అవుతుంది ఫ్రెండ్స్. కానీ నాకు మళ్ళీ రేపు నెక్స్ట్ డే మార్నింగే నాకు మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ ఉందన్నమాట. సో మార్నింగ్ 3కే లేచి నేనైతే ఇంకా హైదరాబాద్ ఫ్లైట్ చేసా. అది నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను, నెక్స్ట్ షార్ట్స్లో. సో చూడొచ్చు మీరు టూనా చాలా కాస్ట్లీ ఫిష్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ చాలా మంది లైక్ చేస్తారనమాట కొరియాలో. ఈ విధంగా అయితే మనకు బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ అయితే వచ్చాయన్నమాట. బట్ ఎనీవే మనం అయితే టచ్ చేయని తినాం కాబట్టి అగైన్ నాకు వచ్చిన గిఫ్ట్ని నేను ఇంకొకరికి గిఫ్ట్గా ఇచ్చేస్తాను అనమాట. సో ఈ విధంగా అయితే మన బూసాన్ ట్రిప్ జరిగింది. అండ్ జేజూ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాం. అండ్ నాకు చూసాకో హాలిడేస్ వస్తాయి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 10 to 15 days. సో టైం ఇక్కడ బూసాన్లో ఎందుకు అని చెప్పేసి మళ్ళీ మా ఫ్యామిలీని కూడా తీసుకురావాలని చెప్పి నేనైతే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అనమాట. హైదరాబాద్లో పెద్ద వ్లాగింగ్ అయితే ఏం చేయను, ఎందుకంటే అన్ని అదర్ వర్క్స్ బిజీ ఉంటాను. సో కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టేక్ కేర్, బాయ్.